శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ సమయంలో వస్తుంది? ఏ మంత్రాలు జపించాలి? ప్రతి ఏటా భాద్రపద కృష్ణ అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి లడ్డూ గోపాల్ వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం జన్మాష్టమి ఎప్పుడు వస్తుంది? శుభ సమయం ఎప్పుడు? ఏ మంత్రం జపించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడి పుట్టినరోజు సందర్భంగా జన్మాష్టమి పండుగను ప్రతి ఏటా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం ద్వాపర యుగం భాద్రపద మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథి రోజు రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని చెబుతున్నారు. ఆ సమయంలో వృషభ రాశిలో చంద్రుడు ఉన్నాడు. అందుకే ప్రతి సంవత్సరం భాద్రపద కృష్ణ అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి లడ్డూ గోపాల్ వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం జన్మాష్టమి ఎప్పుడు వస్తుంది? పూరీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ జ్యోతిష్య నిపుణులు గణేష్ మిశ్రా శుభ సమయం, మంత్రం గురించి ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం. 2024వ సంవత్సరం జన్మాష్టమి ఎప్పుడు? పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి ఆగస్టు 26న తెల్లవారుజామున 3:39 ప్రారంభమై ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజామున 2:19 ముగుస్తుంది. ఈ క్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఆగస్టు 26వ తేదీ సోమవారం జరుపుకోనున్నారు. ఈ ఏడాది శ్రీకృష్ణ భగవానుడి 5251వ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజామున 12:44 వరకు శ్రీకృష్ణ జన్మాష్టమికి పూజా కార్యక్రమాలు జరుపుకుంటారు. జన్మాష్టమి రోజున రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 3:55 ప్రారంభమై ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 3:38 ముగుస్తుంది. ఇలా చేస్తే ఈ నేపథ్యంలో భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి శ్రీకృష్ణుని జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటారు. ఆగస్టు 26, 2024న శ్రీకృష్ణ జన్మస్థలమైన మధుర, బృందావన్లో కూడా జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు శ్రీకృష్ణుడి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించడం ద్వారా దుఃఖం, దోషం, దారిద్ర్యం తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. ఈ రోజున భక్తులు భజనలు, కీర్తనలు చేస్తూ కృష్ణుడిని పూజిస్తారు. వ్రతాన్ని ఆచరించి బాలగోపాల్ను అందంగా అలంకరించి ప్రసాదాలు పెడతారు. పూజా మంత్రం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుణ్ణి పూజించడానికి మీరు 2 మంత్రాలను ఉపయోగించవచ్చు. ఈ మంత్రాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః. సంతానం లేని వారికి శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు. విష్ణువు అవతారంగా భావించే శ్రీకృష్ణుడికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. భాదో మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీకృష్ణుని జన్మదినంగా జరుపుకుంటారు. సంతానం లేని దంపతులకు జన్మాష్టమి పండుగ చాలా ముఖ్యమైనది. సంతానం లేని వారు జన్మాష్టమి నాడు ఉపవాసం ఉండి లడ్డూ గోపాలుడిని పూజించాలని చెబుతుంటారు. అలా చేస్తే ఆయన దయ వల్ల సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.